శివ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంటే కదా, ఎంటర్టైన్మెంటే కదా. అందుకో ఆ ఫోన్ అందుకో ఫస్ట్. హలో సాయి, రే సాయి. సాయి ఎవడరా? అదేరా పిచ్చినా కొడుకు. రే సాయి, ఎక్కడున్నా మా రూమ్కి వచ్చాయి, మా రూమ్కి వచ్చాయి ఫస్ట్. ఇప్పుడు ఆడేందుకురా? రానీరా, పిచ్చినా కొడుకుతో ఆడుకుందాం. రే శివ, పిలిచావా? రారా సాయి, కూర్చో వచ్చి. రారా కూర్చోరా, రారా కూర్చోరా మావా. మందేస్తావా? మందేస్తావా? ఏరా మందేరా, మందే మావా. ఏమావా మందే మావా, ఏమావా రేపు పిచ్చినా కొడక. ఇప్పుడు ఏం చేసుకొని వస్తాను మావా? ఒరే సాయిగా, ఇలా ఉంటే ఎలా బతుకుతావురా? దుబాయ్ రే, ఏదైనా ఆర్డర్ చేయొచ్చుగా. నాకేం వద్దులేరా, మీరు కానీ వద్దా? సరే మా మరి నేను వస్తాను. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పిలవగానే జంప్ అయిపోతారు. చెప్పండి అంకుల్. రాత్రి మాతోనే అన్నాడు, కాల్ వచ్చిందని బయటికి వెళ్ళాడు. ఒకసారి నేను కనుక్కుంటానులేండి. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? ఏమైంది? ఏమైంది? నేను చెప్పరా, ఇది ఎక్కడ దొరికింది? నాకు తెలీదు. ఇది ఎవరు తెలుసా? మన శివగాడిది. నీకు ఎక్కడ దొరకని చెప్పరా. అరే కారిడార్లో వద్దురా, మన రూమ్ తీసుకెళ్దాం. రే, అసలుకే పిచ్చి దబ్బున్నాను. అది నీకు ఎక్కడ దొరికిందో చెప్పు. కొట్టద్దు కొట్టద్దు. ఏం చేస్తున్నావు? వాడికి ఇప్పటికే జాబ్ భయపడిపోయి అన్నాడు. వాడికి తెలిసి ఉండదు, ఇక్కడెక్కడ దొరుకుంటది. షోగాడు మిస్ అయ్యి ఒకరోజు అయిందిరా. వాడికి అడే వేడే దొరికింది. అయితే ఇప్పుడు ఈ నోలేద్దాం. వీని ఇప్పుడు చంపేద్దామా? ముందు మనం వెళ్ళి సరిగ్గా వెతుకుదాం.
ఏంట్రా పిలిచావు? ఒకసారి చూడు. వీడు ఆర్ఫన్, మళ్ళీ వీడికో తమ్ముడు కూడా ఉన్నాడు, రుద్ర. రే ఆడి గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఆ పిచ్చోడికి అంత సీన్ లేదు. శివగాడి గురించి లైట్ తీసుకోకూడదురా. ఆర్ఫనైజ్కి వెళ్ళి రుద్ర గురించి కనుక్కొని వస్తాను. క్షమించరా. ఇలాంటి చీకటి నా కొడుకుల నుంచి నిన్ను కాపాడలేనందుకు నన్ను క్షమించరా. ఇప్పుడు నాకు కేవలం బాధ భరించలేనంత నొప్పి మాత్రం మిగిలించారా. డెలివరీ సార్. సార్ 5 స్టార్ రేటింగ్ సార్. ఓకే సార్, హ్యావ్ ఏ నైస్ డే. రేపు పిచ్చనా కొడక, నాటకాలా? బయట ఒకలాగా లోపల ఒకలాగా. ఏం చేద్దామంటారా నన్ను? రేయ్, నా గురించి నీకు తెలియదురా. రే, నీకు ఇది హత్య కావచ్చు, కానీ నాకు విముక్తి. నీలాంటి వాళ్ళ నుంచి విముక్తి. అమాయకులకి, బలహీనులకి, అభాగ్యులకి విముక్తి. శ్రీకృష్ణ వెంకటసాయి కాదురా, రుద్ర. రుద్రనా? ఆ వెంకటసాయి చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. రానియా, రే రుద్ర, నేను ఈ లోకంలో బతకలేనురా. జనరల్గా నీళ్ళంటే బయటపడరా, అందుకే మా అన్న ముసుగులో తిరుగుతుంది.